వెల్కమ్ టు మనోనేత్రం. కొందరు తానే కుటుంబంలోనూ ఆఫీసులో సర్వంతర్యామి అని ఫీల్ అవుతుంటారు. అంతా తానే చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ ఉంటారు. మనమందరం మనం అనే భావంతో కాకుండా అంతా తానే అన్నట్లు చెప్పుకుంటూ ఉంటారు. మనం అనే మాటకి బదులుగా నేను నేనే అనే తెగ గొప్పలు చెప్పేసుకుంటారు. నాకే ఎదురు చెప్తావా, నాకే సలహాలు చెప్పేంత మనుగాడివా అనే మాటలు వారి నోటి వెంట వస్తూ ఉంటాయి. ఇదే ఈగో ఫీలింగ్ అంటారు. ఇంటి యజమానికి ఈగో ఉంటే అది ఫ్యామిలీ మొత్తాన్ని బాధిస్తుంది. లవర్ ఈగో బాధితుడైతే ప్రేమ దూరం అవుతుంది. సో మన రిలేషన్స్, మనసు నిజమైన సంతోషాలను అనుభవించాలంటే ముందుగా అహాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. మంచి పొజిషన్, డబ్బు, గౌరవం ఉన్న మనసులో ప్రశాంతత లేకుంటే జీవితం సాఫీగా సాగదు. అందుకే ఈగో గోలను ఎలా వదిలించుకోవాలో వివరించడానికి సైకాలజిస్ట్ ప్రవీణ వైకేటీవీ స్టూడియోకి వచ్చారు. మేడంని అడిగి ఈగో వల్ల జరిగే నష్టాలేంటో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, అసలు ఈగో అంటే ఏంటి? ఈ ఈగో అందరికీ ఒక రకంగానే ఉంటుందా? ఈగో అంటే నార్మల్గా అందరికీ తెలిసింది నేను అనే భావన లేదా అహంకారం. మామూలుగా అయితే సైకాలజీగా చెప్పాలంటే ఇది ఫ్రాయిడన్ థియరీ ప్రకారం ఇడ్, ఈగో, సూపర్ ఈగో ఈ మూడు మన మనసులో ఉంటాయి. అంటే ఇడ్ అంటే కోరికలు, ఈగో అంటే వాస్తవికత, సూపర్ ఈగో అంటే ఇప్పుడు బయట ఉన్నటువంటి విలువలు. అయితే ఈ ఇడ్కి సూపర్ ఈగోకి మధ్య బ్యాలెన్స్ చేసేదే ఈగో. అంటే ఈగో అనేది ఒక నేను అనే భావన, సెల్ఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్ ఇమేజ్. ఈ ఈగో వల్ల మనం సర్వీస్ ప్రకారంగా కూడా చూసుకుంటే ఎన్నో ఫ్యామిలీస్ డివోర్స్ కేసెస్, ఎన్నో రిలేషన్స్ దెబ్బతిండము, ఆఫీసుల్లో ఉద్యోగాలు కోల్పోవడం, కెరీర్ డ్యామేజ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ ఒక 60 to 70% బికాజ్ ఆఫ్ ఈగో కాన్ఫ్లిక్ట్స్ వల్ల వచ్చినవే ఉన్నాయి. అయితే మీరు అడిగినట్టు ఈగోలో రకాలు ఉంటాయా? ఉంటాయండి. ఈగోలో హెల్దీ ఈగో ఉంటుంది, టాక్సిక్ ఈగో ఉంటుంది. అయితే ఈ హెల్దీ ఈగో అనేది నేను అనే భావన కొంతవరకు, అంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్ లాగా, అంటే నేను అనే భావన ఉంటుంది, కాకపోతే అది హెల్దీగా ఉంటుంది. నేను చేయగలను, నేను ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, చదివేటప్పుడు నేను చేయగలను, నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను అని అనడం ఇది హెల్దీ ఈగో. అలా కాకుండా ఇన్ఫ్లేటెడ్ ఈగో అని ఉంటుంది. అంటే ఇది చాలా డేంజరస్ అనమాట. అంటే వీళ్ళలో ఎలా ఉంటుందంటే నేనే కరెక్ట్, నాకే అన్నీ తెలుసు, నేను ఎవరు చెప్పినా వినను అనే రకంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్. నెక్స్ట్ ఫ్రాజిల్ ఈగో అంటారు. అంటే వీళ్ళలో ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎలా అంటే అవతల వాళ్ళు ఏదైనా మాట అనగానే తొందరగా బాధపడుతూ ఉంటారు. ఈ ఫ్రాజిల్ ఈగో అంటాం. ఇలా కాకుండా డిఫెన్సివ్ ఈగో ఉంటుంది. వీళ్ళు కొంచెం నార్సిస్టిక్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. నేను ఎందుకు వినాలి, నేను చెప్పిందే చేయండి అని ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇవి ఈగోలో రకాలన్నమాట. అసలు ఈగోలో చాలా రకాలు ఉంటుంటాయి. టాక్సిక్ ఈగో అనేది మెయిన్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. అసలు టాక్సిక్ ఈగో అంటే ఏంటి మేడం? ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఈగో వల్ల చాలా వాటిల్లో నష్టాలు జరిగిన వాళ్ళు, ఇంట్లో ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఉండి ఈగోయిస్టిక్గా బిహేవ్ చేస్తే ఆ ఇంట్లో ఎలా ఉంటుందో అందరికీ అనుభవంగా తెలిసిన వాళ్ళు ఉంటారు. సో ఈ టాక్సిక్ ఈగో అనేది కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్పాలంటే పుష్ప ద రూల్ అని మూవీ వచ్చింది, తగ్గేదేలే అని అన్నారు. అదే మాట మూవీ వరకు బాగుంది, బయట ఇదే మాట స్టూడెంట్స్ కానీ ఇంట్లో కానీ అంటే ఎలా ఉంటుంది? సో ఇదనమాట. ఆ మూవీ వచ్చిన తర్వాత చాలామంది పిల్లలు, స్టూడెంట్స్ ఇలాంటి తగ్గేదేలే అన్న నేచర్తో బయటికి వెళ్ళి ఎన్నో చూసాం మన రీల్స్లో, వైరల్ చాలా జరిగినాయి. టీచర్స్ని ఇరెస్పెక్ట్గా మాట్లాడడము, చాలా విషయాల్లో చూసాం. ఇది టాక్సిక్ ఈగోకి ఉదాహరణ. చిన్నపిల్లలు కూడా. ఈగోకి సెల్ఫ్ రెస్పెక్ట్కి ఉన్న తేడా ఏంటి అసలు? ఎస్, ఈగో అంటే ఇప్పుడు మేము చెప్పుకున్నాం కదా, మనలో ఉండే అహంభావం. అదే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఇతరుని గౌరవించడం. ఈగో ఉన్న వాళ్ళు గౌరవించరు, అవతల వాళ్ళని ఎలా తక్కువగా చూడాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఖచ్చితంగా మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటేనే తను ముందుకు వెళ్ళగలడు. ఈగో ఉన్న వాళ్ళు ఏంటంటే అవతల వాళ్ళు చెప్పేది వినరు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక గొడవ అయింది, ఏదైనా గొడవ జరిగినప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్గా ఆలోచించేవాళ్ళు ఈ విషయంలో నేను ఇంకా ముందుకెళ్ళను, నా గౌరవాన్ని నేను కాపాడుకుంటాను అనుకొని దాని నుంచి బయటకు వచ్చేస్తారు. అదే ఈగో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను వీడు అవమానించాడు, నేనెందుకు అవమానించకూడదు అని తన ఈగోయిస్టిక్ నేచర్ని అక్కడ బయటపెడతాడు. ఇది రెండు. చాలామంది ఈగో అంటే కోపం అంటారు. ఈగో తగ్గించుకో, కోపం తగ్గించుకో అంటూ ఉంటారు. అంటే అసలు ఈ రెండు ఒకటే అంటారా? సంబంధం ఏంటి వీటికి? కాదండి, రెండు వేరే. ఈగో హట్ అయినప్పుడు కోపం బయటకు వస్తుంది. యాక్చువల్గా మనిషికి ఉండాల్సిన ఈగో తక్కువగా ఉండాలి, అది హెల్దీగా ఉన్నంత పర్లేదు. ఇది ఎక్కువ అయినప్పుడు, ఎవరైనా మాట అన్నప్పుడు, అది హర్ట్ అయినప్పుడు కోపం వస్తుంది. కోపం అనేది ఒక ఎమోషన్, ఈగో అనేది నేచర్. అంటే మనిషికి ఉండేటటువంటి నేచర్, ఇది సైకలాజికల్గా ఒక నేచర్, అది అంతర్గతంగా ఉంటుంది. కోపం అనేది తక్షణం,
అప్పటికప్పుడు ఏదైనా సిచ్యువేషన్కి మనం రియాక్ట్ అవ్వడం, ఒక భావన కాసేపు. కోపం వచ్చిన వ్యక్తి కాసేపు ఏదైనా కోపంలో మాట్లాడినా తర్వాత పశ్చాత్తాపడతాడు. ఈగో ఉన్న వ్యక్తి అలా ఉండరు, నేను ఎప్పుడు ఇంతే అన్నట్టుగా ఉంటారు. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. అసలు ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్లో కానీ ఇప్పుడున్న యూత్లో ఈగో ఎక్కువగా చూస్తున్నాం, ఎందుకంటారు? ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి ఈగో ఎందుకు ఎక్కువైంది? జెన్జీ కిడ్స్ అనొచ్చు, నెక్స్ట్ జనాల్ఫా ఎలా ఉంటారో తెలియదు. జెన్జీ కిడ్స్లో చూసుకుంటే మ్యాక్సిమం అందరికీ ఏంటంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇన్స్టాంట్ ఫేమ్ కావచ్చు, సక్సెస్ అనేది వెంటనే వచ్చేయాలనుకోవచ్చు, లేదా ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి మీడియాలో మూవీస్ చూస్తే ఎక్కువగా వచ్చే హీరోయిస్టిక్ నేచర్ ఎలా ఉంటుందండి? ఈగోయిస్టిక్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓజీ, పుష్ప, అంతకుముందు వచ్చినప్పుడు హిట్ 3 కావచ్చు, యానిమల్ మూవీ కావచ్చు, ఇవన్నీ తీసుకుంటే ఇవన్నీ పిల్లలకి ఎలా చూపిస్తున్నాయి? ఒక హీరో ఇమేజ్ అంటే ఇంత ఈగోయిస్టిక్గా ఉండాలి, ఒక కాంప్లికేటెడ్ యాటిట్యూడ్తో ఉండాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. మెయిన్ దీనికి కారణం సోషల్ మీడియా. ఎందుకు అంటున్నామనంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటన్నిటిలో వాళ్ళకి ఇన్స్టెంట్ వాళ్ళకి ఫేమ్ అనేది వస్తుంది. ఏదైనా పోస్ట్ పెట్టగానే ఆ లైకులు రావడం కానీ దాన్ని వాళ్ళు హై ఇమేజ్గా తీసుకుంటారు. అంటే వాళ్ళ ఐడెంటిటీని అక్కడ ఎక్కువ మంది గుర్తిస్తున్నారు, నాకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, నాకు లైకులు ఎక్కువ వస్తున్నాయి, ఇది వాళ్ళ భావన. సో దాంట్లో వాళ్ళకి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఈగో పెరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే పిల్లల్ని పేరెంటింగ్ స్టైల్లో వచ్చే విధానంలో కావచ్చు. పేరెంటింగ్ మ్యాక్సిమం జెన్జీ కిడ్స్కి ఎంత ఎలా ఉందంటే మేము పడ్డ కష్టం పిల్లలు పడకూడదు అని చాలా ప్యాంపర్ చేసుకుంటూ వచ్చారు. సో అలా చేయడం వల్ల వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువైంది. ఇప్పుడున్నటువంటి పిల్లల్లో మీరు యూత్లో గమనిస్తే చూడండి, పెళ్ళిళ్ళు కూడా వద్దంటున్నారు. ఎందుకు? వీ వాంట్ ఫ్రీడమ్, మాకంటూ మా పర్సనల్ లైఫ్ కావాలి, నాకంటూ కొన్ని సపరేట్ బౌండరీస్ ఉండాలి. ఇప్పుడు ఇంట్లో చూసుకున్నా అంతే, ఎవరు ఇప్పుడు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోనంటే నా దారి నాది, నీ దారి నీది, ఇలా ఉంటేనే పెళ్లి చేసుకుందాం, నా బౌండరీస్లోకి నువ్వు రావద్దు, నీ బౌండరీస్ ఇదంతా ఈగో నేచర్ అంతే. ఇవంతా మెయిన్ అక్కడ వచ్చేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఈగో. ఈ సోషల్ మీడియా వల్ల కూడా ఈగో పెరుగుతుంది అంటారా? ఖచ్చితంగా అండి. సోషల్ మీడియానే 100%గా ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఇందాక చెప్పుకున్నట్టు మూవీస్, ఇప్పుడు సోషల్ మీడియాలో రీసెంట్గా ఒక మూవీ వచ్చిందండి మనకి, చిరంజీవి గారిది శంకర్ వరప్రసాద్ వచ్చింది. అందులో ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఈగోకి వెళ్ళి విడిపోయారు. అదే అక్కడ ఈగోని తగ్గించుకొని పిల్లల కోసం నేను కలిసి ఉండాలి అని హీరో తన ఈగోని తగ్గించుకొని తన భార్య దగ్గరికి ఎన్నైనా కష్టాలు పడుతూ ఎంతైనా చేసుకుంటూ పిల్లలతో కలిసి లాస్ట్కి కలిశారు, తన ఈగోని అక్కడ చూపించుకున్నారు. సో ఇది హెల్దీ ఈగో. ఇక్కడ ఇది జెంట్దేమో హెల్దీ ఈగో, లేడీదేమో డిఫెన్సివ్ ఈగో అనమాట. సో ఇలాంటివి మన సోషల్ మీడియాలో ఎక్కువగా చూపించడం, అంటే ఇలాంటివి కూడా జరుగుతాయని చూపిస్తే పర్లేదు. అదే ఓజీ కావచ్చు, పుష్ప కావచ్చు, యానిమల్ మూవీ కావచ్చు, ఇలాంటి మూవీస్లో చూపించడం వల్ల పిల్లలకు కూడా వస్తుంది. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓజీ మూవీ వచ్చినప్పుడు 3 years బాబు, నేను స్టేషన్లో వెళ్ళినప్పుడు ఒకసారి ట్రైన్లో చూశాను, 3 years బాబు అదే యాటిట్యూడ్తో అందరిని గన్నించుకొని ఇలా ఇలా పేల్చేస్తాను అని ఆ యాటిట్యూడ్. అతని మాటల్లో కూడా నేను ఎవరికి తగ్గను, నేను ఎవరి మాట విన్ను. అంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ చిన్న పిల్లల్లో కూడా అంత ఎక్కువగా పడుతుంది అనేది కనిపిస్తుంది మనకి. అవును. అండ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ కావచ్చు, లేకపోతే వీళ్ళు వాడే అమ్మాయిలు అబ్బాయిలు వాడే స్నాప్చాట్ కావచ్చు, టిక్ టాక్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఇన్స్టెంట్గా ఫేమ్ వస్తుంది. సో అక్కడ కూడా సేమ్ అదే జరుగుతుంది. అక్కడ కూడా ఏంటంటే ఒకవేళ నెగిటివ్ కామెంట్ ఏదైనా వస్తే వాళ్ళు తట్టుకోలేరు. కొంతమంది అలా వచ్చిన కేసెస్ కూడా మా దగ్గర ఉన్నాయి. నెగిటివ్ కామెంట్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ నెగిటివ్ కామెంట్ వచ్చినప్పుడు దాన్ని తట్టుకోలేక డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ఈగో అనేది అక్కడ డ్యామేజ్ అయింది. అంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ దీనివల్ల పిల్లల్లో కావచ్చు, పెద్దల్లో కావచ్చు, యంగ్ జనరేషన్లో కావచ్చు, సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో పాలిటిక్స్లో కూడా ఈగో ఎక్కువగా ఉంటుందంటారా? చాలా ఉంటుంది. ఇప్పుడు మీ న్యూస్ ఛానల్స్లో డిబేట్స్ పెడతారు, చేస్తారు, పార్టీస్ వాళ్ళని పిలుస్తారు. సో అప్పుడు మీకు మ్యాక్సిమం అర్థమవుతుంది ఎవరి పార్టీని వాళ్ళు హైగా చూపించుకోవాలి, ఎవరి ఇమేజ్ని వాళ్ళు చూపించుకోవాలి, ఎవరి ఐడెంటిటీని వాళ్ళు చూపించుకోవాలి. ఇప్పుడు గ్లోబల్గా చూసుకున్నా కూడా ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి వైరల్ మనకున్నటువంటి ఎగ్జాంపుల్ డొనాల్డ్ ట్రంప్ గారు. ఆయన పాలిటిక్స్లో ఆయన తీసుకునే డెసిషన్స్కి వెనక ఉన్నటువంటిది మెయిన్ ఆయనకున్నది ఇన్ఫ్లేటెడ్ ఈగో. అంటే అది చాలా డేంజరస్. అవతల వాళ్ళం నేను వినను, నేను పెట్టిందే రూలు అని మన ఇండియాతో చాలా క్లాషెస్ వచ్చినాయి. అలాగే మ్యాక్సిమం మనకి లే ఆఫ్స్ జరగడం కానీ, మన ఇండియాకు తీసుకున్నటువంటి చాలా చాలా డెసిషన్స్ కావచ్చు, మోడీ గారితో ఉన్నటువంటి క్లాషెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఇన్ఫ్లేటెడ్ ఈగోకి కారణం. ఈవెన్ పాలిటిక్స్లోనే కాకుండా ఆయన పర్సనల్ లైఫ్లో కూడా ఆయన ఎంత ఈగోయిస్టిక్ అంటే ఆయన పర్సనల్ లైఫ్లో అతను వాడే మెడిసిన్స్ డాక్టర్స్ వద్దు హై డోసేజ్ అని చెప్పినా కూడా ఆయన పర్ఫెక్షనిజం ఎక్కువై నేను ఇదే వాడతాను, ఆల్రెడీ నేను కొన్ని ఇయర్స్గా ఇదే వాడుతున్నాను అని హై డోసెస్ ఆఫ్ ఆస్పిరిన్ వాడుతున్నారు. సో
అది ఆయన హెల్త్కి తప్పని తెలిసినా కూడా ఆయన ఈగోని అక్కడ సాటిస్ఫై చేసుకోవట్లేదు. ఇది పాలిటిక్స్లో ఈ డొనాల్డ్ ట్రంప్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఓకే మ్యామ్. సో మనం సహజంగా పిల్లల్లో కోపం చూస్తూ ఉంటాం, కానీ పిల్లల్లో కూడా ఈగో అనేది ఉంటుందా? ఉంటుంది కదండి. పిల్లల్లో 3 years నుంచి వాళ్ళకి ఈగో అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే అది ఎలా వస్తుంది? పేరెంట్స్ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, స్కూల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, బయట ఎక్కడైనా ఈవెన్ ఇవి చూసినటువంటి మీడియా కావచ్చు, వీటన్నిటిలో చూపిస్తున్నటువంటి వాటిని బట్టి అవతల వాళ్ళతో మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం. ఈవెన్ మనం చూసినప్పటికీ అన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్, హస్బెండ్ అండ్ వైఫ్ మాట వస్తే ఈగో ఇష్యూస్ దాకా వెళ్ళి ఎన్నో క్లాషెస్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా పిల్లలు అబ్జర్వ్ చేస్తారు. చైల్డ్హుడ్ నుంచే ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు. ఆ ఎన్వైర్న్మెంట్ని మొత్తాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు. వాళ్ళు ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు, దీనివల్ల కూడా వీళ్ళలో ఈగో అనేది అప్పటి నుంచే డెవలప్ అవుతుంది. ఈవెన్ మీరు చూడండి, సింగిల్ చైల్డ్ ఉన్నటువంటి పిల్లల్లో మీరు మాట్లాడి చూస్తే కాసేపు, దిస్ ఈజ్ మై బౌండరీ, దిస్ ఈజ్ మై ప్రైవేట్ స్పేస్, యూ షుడ్ నాట్ ఎంటర్ ఇంటూ దిస్. ఇంకొకటి ఇంట్రోవర్ట్ కూడా ఉంటారు. ఈగో వల్ల కూడా, ఈగో అనేది ఎప్పుడు ట్యాంపరింగ్లో దీనివల్లనే రాదు. అండ్ ట్రామాటిక్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినా కూడా, అంటే వాళ్ళ జీవిత కాలంలో ఏదైనా కష్టమైనటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళలో నుంచి కూడా వస్తుంది. ఈవెన్ మనం ఇప్పుడు పుష్ప మూవీలో అతనికి ఆ ఈగో యాటిట్యూడ్ ఎందుకు వచ్చిందనంటే, అక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే తన చైల్డ్హుడ్లో వచ్చినటువంటి మెయిన్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల ఆ యాటిట్యూడ్ డెవలప్ అయింది. సో ఇలాంటి రీజన్సే పిల్లల్లో కూడా ఉంటాయి. ఓకే మ్యామ్. సో ఆఫీస్లో ఉండే ఈగో ప్రభావం ఎలా ఉంటుంది? ఆఫీసుల్లో అంటే చాలామంది ఇప్పుడు ఫేస్ చేస్తున్నటువంటిదే, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. రీసెంట్గా లాస్ట్ వీక్ ఒక క్లయింట్ వచ్చారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, 1 lakh తనకి ప్యాకేజ్ ఉంది. సో మంత్లీ అంత వచ్చినా కూడా అతనికి నేను ఇంకా ఎందుకు నేర్చుకోవాలి ఎక్స్ట్రాగా, వేరేగా నేను ఎందుకు చేయాలనే ఒక ఈగో నేచర్ వల్ల హెచ్ఆర్ దగ్గర చిన్న క్లాష్ అయ్యి వదిలేసి వచ్చేసాడు. ఆ తర్వాత డిప్రెషన్, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ ఇచ్చి అతనికి మొత్తం ఎలా ఉంటుంది ఏంటని గ్రాటిట్యూడ్ జనరల్ రాసిన తర్వాత అతను చెప్పింది ఏంటంటే, ఓకే నాదే తప్పు, నేనే మళ్ళీ వెళ్ళి మా హెచ్ఆర్కి సారీ చెప్పుకుంటాను, సో దట్ ఐ కెన్ గెట్ మై జాబ్ అగైన్ అని. అంటే మనం ఏం లేదు, అక్కడ ఈగో ఇష్యూస్ నేను ఎందుకు తగ్గాలి. ఇప్పుడు ఆఫీసులో చూసుకుంటే హెచ్ఆర్ ఉంటారు, లేకపోతే టీమ్ లీడర్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొంతమంది కావాలని నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే ఫైనల్ అంటారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అది నచ్చకపోవచ్చు, కానీ తప్పదు వినాలి. అప్పుడు వీళ్ళ ఈగో ఇక్కడ సాటిస్ఫై అవ్వట్లేదు. ఈవెన్ వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు చెప్పింది నేను ఎందుకు వినాలి. ఇలా చేయడం వల్ల అఫ్కోర్స్ అక్కడ క్రియేటివిటీ అనేది వాళ్ళలో మొత్తానికి పోతుంది, అవతల వాళ్ళని యాక్సెప్ట్ చేసే నేచర్ ఉండదు. సో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఆఫీసుల్లో. ఇలాంటి జరగడం వల్ల కూడా కొంతమంది కెరీర్ గ్రోత్ ఉండదు. వేరే ఏదైనా కోర్స్ నేర్చుకుందామన్నా, లేకపోతే వేరే దగ్గర ఎక్కడన్నా అప్లై చేద్దామన్నా చాలామంది చేయరు. అండ్ ఈవెన్ పాతకాలంలో కూడా చూసుకుంటే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, మాకు అప్పట్లో ఆ జాబ్ వచ్చిందండి కానీ వెళ్ళలేదు, ఎందుకు, మేమెందుకు ఒకరి కింద పని చేయాలి, అది ఈగో. అలాంటి ఈగో అప్పటి నుంచి కూడా వస్తూనే ఉంది. ఆఫీసుల్లో అయితే మ్యాక్సిమం ఇప్పుడు కెరియర్ డ్యామేజెస్ జరగడానికి మెయిన్ కారణం అయితే ఈగో కాన్ఫ్లిక్ట్స్. ఎస్ మ్యామ్. ఈగో ఎక్కువగా ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అసలు ఈగో పెరగడానికి రీజన్స్ ఏంటి? ఈగో అనేది ముందు రీజన్స్ చెప్తాను ఎందుకు పెరుగుతుంది అని. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు చైల్డ్హుడ్ ట్రామాస్ కావచ్చు, లేదా పేరెంటింగ్ స్టైల్ కావచ్చు, లేదా వాళ్ళు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ కావచ్చు, వాళ్ళ ఉన్న హోదా కావచ్చు. ఈ 4 ఫ్యాక్టర్స్ కూడా మ్యాక్సిమం ఈగో పెరగడానికి కారణం అవుతాయి. మెయిన్ పేరెంటింగ్ స్టైల్, చిన్నప్పటి నుంచి చూడడం, ఆ సిచ్యువేషన్స్, చుట్టూ జరుగుతున్న సిచ్యువేషన్స్, ఏదైనా వాళ్ళని ఎక్కువ మంది వాళ్ళని బాగా అణిచి పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే, తర్వాత లైఫ్లో వాళ్ళు నేనెందుకు అణిగిమణిగి ఉండాలి, ఇప్పటివరకు అణిచిమణిగి ఉన్నాను అని అప్పటి నుంచి యాటిట్యూడ్ పెంచుకున్న వాళ్ళు ఉంటారు. ఇవి మెయిన్ రీజన్స్గా ఉంటాయి ఎవరైనా బాధపడ్డ సిచ్యువేషన్స్లో ఇలాంటివి. అయితే ఇది పెరగడం వల్ల నష్టాలు ఏంటి అని అంటే, సైకలాజికల్గా మెయిన్ యాంగర్ ఇష్యూస్ వస్తాయి. కోపం ఎక్కువగా వస్తుంది, కోపంలో ఏదేదో మాట్లాడేసిన తర్వాత గొడవలు కామన్. ఇది డిప్రెషన్ ఎక్కువ అవుతుంది, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ స్ట్రెస్, యాంగ్జైటీ, స్లీప్లెస్ నైట్స్, స్లీప్ తక్కువగా ఉండడం వల్ల మిగతా జబ్బులన్నీ వస్తుంటాయి. వీటన్నిటికంటే ఎక్కువగా కూడా మానసిక ప్రశాంతత పోతుంది. ముందు మెంటల్ పీస్ అనేది అసలు ఉండదు. అదే ఈగోలో మీరు దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చి ప్రాపర్గా ఉంటే మీ మెంటల్ పీస్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఓకే. సో ప్రతి ఒక్క మనిషికి ఈగో అనేది ఉంటుందంటారా? అసలు ఎలా గుర్తించాలి ఈగో ఉంది అని అంటే? ఎస్, ప్రతి మనిషిలో ఈగో అనేది ఉంటుందండి. అది హెల్దీ ఈగోనా లేకపోతే టాక్సిక్ ఈగోనా అనేది మనకి ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుంది. అవతల వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు నాకు అన్నీ తెలుసు, నేను ఎందుకు వినాలి, నేను ఎందుకు చేయాలి తను చెప్పినట్టు అని అంటే అతనికి ఈగోయిస్ట్ నేచర్ ఉందన్నట్టు.
అదే అవతల మనిషి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఓకే నాకు ఈ విషయం తెలియదు కాబట్టి నేను నేర్చుకుంటాను, నేను కొత్తగా మారుతాను, లేకపోతే నేను ప్రయత్నిస్తాను, ఇలా మాట్లాడిన వాళ్ళకి హెల్దీ ఈగో ఉంటుంది. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే హెల్దీ ఈగో కంటే కూడా మనం చుట్టూ ఉన్న వాళ్ళలో టాక్సిక్ ఈగోనే ఎక్కువగా ఉంటుంది. అంటే చాలా మందిలో కూల్గా కామ్గా ఉండే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం మనం. అసలు అలాంటి వాళ్ళు కూడా ఈగోగా ఫీల్ అవుతారా? ఎస్, ఇది కరెక్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామంది కామ్గా ఉన్నారు, యాటిట్యూడ్ చూపిస్తున్నారు, వాళ్ళకి ఈగో ఎక్కువ అని కూడా అంటూ ఉంటారు. ఇది మ్యాక్సిమం అవతల మనిషి మనం అబ్జర్వ్ చేసేది కొద్దిసేపే. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం జరుగుతున్నది మనం ఏం చూడం. వాళ్ళ లైఫ్లో చాలా రియూన్స్ జరగచ్చు, ఏవేవో విషయాల వల్ల వాళ్ళ ఆ టైంకి కామ్గా ఉండొచ్చు, మీకు రెస్పాండ్ అవ్వకపోవచ్చు. అంత మాత్రాన మీరు వాళ్ళు యాటిట్యూడ్ చూపించారు, వాళ్ళకి ఈగోయిస్టిక్ నేచర్ ఉంది అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే అందరి లైఫ్లో కొన్ని పర్ఫెక్ట్గా జరగాలని లేదు. ఇప్పుడు ఒక డే ఉందంటే ఆ డేలో ప్రియారిటీస్ ఉంటాయి. ఈ ప్రియారిటీ తప్పింది ఇంకోసారి వాళ్ళు ట్రై చేస్తారు. అవకాశం ఇవ్వండి. అవకాశం ఇవ్వకుండా డైరెక్ట్గా మీకు ఈగో ఎక్కువ అని మాట్లాడడం వల్ల అవతల వాళ్ళతో బంధాలు అనేవి పాడవుతాయి. ఓకే మ్యామ్. సో అలాంటి వాళ్ళు వేరే వాళ్ళపైన ఈగో చూపించడం అనేది కామన్ కదా మేడం. అయితే సో ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది కదా, అంటే వాళ్ళ చైల్డ్హుడ్లో లేకపోతే వాళ్ళ లైఫ్లో వ్యక్తిగతంగా ఏం జరిగిందో తెలియదు. సో అలాంటి వాళ్ళు ఆపోజిట్ పర్సన్ మీద ఈగో చూపిస్తూ ఉంటారు కదా, దాని మీద ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపిస్తారు. ఓకే. సో ఈగో సమస్యని తగ్గించుకునే మార్గాలు ఏంటి మనకి? తగ్గించుకునే మార్గాలు ఫస్ట్ మనకి సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, మనం ఎవరితో వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాము, మనం ఏం కోరుకుంటున్నాము, మనం ఎంతవరకు మనం మాట్లాడే దాంట్లో ప్రాపర్గా వెళ్తున్నాము అనేది ఆలోచించుకోవాలి. ఇది సెల్ఫ్ అవేర్నెస్. అండ్ నెక్స్ట్ యాంగర్ మేనేజ్మెంట్. మనకి కోపం రావడం అనేది సహజం. ఆ కోపం వచ్చినప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నావు అంటే, కోపం వచ్చినప్పుడు చాలామంది చెప్తుంటారు 1 2 3 కౌంట్ ఆన్ చేసుకో, లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయి, లేకపోతే బాల్ ప్రెస్ చేయని, ఇలాంటివి ఏమన్నా చేసుకోవడము. లేకపోతే ఇంకా మీరు గ్రాటిట్యూడ్ రాసుకోవడము, ఈరోజు జరిగిన విషయాల్లో గ్రాటిట్యూడ్, మంచి విషయం ఏం జరిగింది అనేది ఒక 3 థింగ్స్ నోట్ డౌన్ చేసుకోవడం, ఇలాంటివి చేయడము. ఇంకొకటి మీరు మైండ్ఫుల్గా ఉండడం ప్రాక్టీస్ చేయడం. మైండ్ఫుల్గా అంటే లీవ్ ఇన్ ద ప్రజెంట్, ఈ మూమెంట్లో నేను ఎలా బిహేవ్ చేస్తున్నానే అవేర్నెస్ ఉండడము. అండ్ మోస్ట్లీ అవతల వాళ్ళ భావాలను అర్థం చేసుకోగలడం. ఎప్పుడు అవతల వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలని మనం ప్రయత్నిస్తామే తప్ప అవతల వాళ్ళని అర్థం చేసుకోవాలని అసలు ప్రయత్నించాం. ఎప్పుడైతే అవతల వాళ్ళ భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామో మనలో ఈగో అనేది చాలా తగ్గుతుంది. అంటే ఎంపతి అంటాం దీన్ని, సింపతి కాదు, ఎంపతి. అంటే అవతలి వాళ్ళ భావాలు, మనల్ని అవతల వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలనుకుంటున్నారో మనం కూడా అలాగా అర్థం చేసుకోగలగడం. ఇవన్నీ మనం చేయాలి. గ్రాటిట్యూడ్ జనరల్, ఎంపతి, అవేర్నెస్, మళ్ళీ యాంగర్ మేనేజ్మెంట్, మైండ్ఫుల్నెస్, ఇవన్నీ మనం ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకుంటే ఈగో మనలో ఉందా, ఒకవేళ ఉంటే ఎలా ఓవర్కమ్ చేయాలనేది అర్థమవుతుంది. ఓకే మ్యామ్. కొంతమందికి ఓవర్గా ఎక్కువ ఈగో ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏ విధంగా ఉంటే మంచిదంటారు వాళ్ళతో? ఈగో ఎక్కువగా ఉన్న వాళ్ళతో మనం బౌండరీస్ సెట్ చేసుకోవాలి. అంటే వాళ్ళు ఈగోయిస్ట్ నేచర్ మనకు తెలుసు. సో వాళ్ళ ఈగో హట్ అయినప్పుడు బాధపడేది మనమే. వాళ్ళు కాసేపు ఈగో హట్ చేస్తామన్న ఆలోచన కూడా ఉండదు, వాళ్ళలో ఎంపతి ఉండదు. సో అవతల వాళ్ళతో ఎంత బౌండరీస్ మనం పెట్టుకుంటే అవతల వాళ్ళ ఈగోకి మనము లోన్ కాము. ఓకే మ్యామ్. పిల్లల్లో చూస్తాం, అంటే వాళ్ళకి పుట్టుకతోనే వస్తుందా, వాళ్ళ పెంపకంలోనే అలా ఉంటుంది అంటారా ఈగో రావడానికి? పుట్టుకతో అనేది రాదమ్మా. కొంతమందికి పేరెంట్స్ వాళ్ళు ముందు అలాగే బిహేవ్ చేయడం, వాళ్ళ ముందు ఈగోయిస్ట్గా మాట్లాడుకోవడం, విలువ లేకుండా, రెస్పెక్ట్ లేకుండా, హస్బెండ్ని వైఫ్ని హస్బెండ్, లేకపోతే పెద్దవాళ్ళని ఇలా మాట్లాడడం వల్ల కూడా పెద్దలని గౌరవించాలనే ఆలోచన పిల్లల్లో ఉండదు. అది రావడం వల్లే పిల్లల్లో మ్యాక్సిమం ఈగోయిస్ట్ నేచర్ అనేది పెరుగుతుంది. ఈగో వల్ల ఒక మనిషికి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎలా వస్తుంది? ఈగో వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ అంటే, ఇప్పుడు అవతల మనిషి ఈగోయిస్ట్గా బిహేవ్ చేస్తున్నాను అనుకుందాం. అవతల మనిషితో మనం మాట్లాడడానికి భయపడతామా, లేకపోతే దగ్గరికి వెళ్ళి బాగానే ఉన్నాం మాట్లాడతామా? మామూలుగా ఈగోయిస్టిక్ తను తెలిసి మాట్లాడతామా? అది కష్టమే. అది ఎందుకులే మనకి అని చెప్పి పక్కకు వచ్చేస్తాం. ఎందుకంటే వాళ్ళతో పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని జరిగి ఉంటాయి. ఈగోయిస్టిక్గా బిహేవ్ చేసిన వాళ్ళతో ఒకసారి పడతాం, రెండోసారి మనమే దూరంగా ఉంటాం. సో వాళ్ళకి అలా బంధాలు చెడిపోతాయి. ఈవెన్ మన రిలేషన్షిప్స్లో చూసుకుంటే వివాహ బంధాల్లో మెయిన్ ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి అని అంటే, నేను ఎందుకు తగ్గాలి, నేను ఎందుకు మాట వినాలి, నాది నేను సంపాదించుకుంటున్నాను అని అనుకునే భావం ఎక్కువగా ఉన్న ఆడవాళ్ళలో మగవాళ్ళలో. ఈ రెండు ఉండడం వల్ల ఆ ఈగో నేచర్ వల్లే కాన్ఫ్లిక్ట్స్ వచ్చి డైవర్స్ కోసం వస్తున్నారు. రీసెంట్గా ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్తోని వచ్చిన కేసు ఒకటి. ఆయన సేమ్ ఇందాక చెప్పుకున్నట్టే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అతనికి ₹1,00,000 జీతం వస్తుంది, కానీ ఇంట్లో టైం ఇవ్వడు. పిల్లలు చక్కగా ఉన్నారు, అమ్మాయి అందంగా ఉంది, ఆ అమ్మాయి తిన అటెన్షన్ కోరుకుంటుంది. ఇతనికి ఏం జరిగిందనంటే, అతను డిప్రెషన్కి లోనై వేరే ఇష్యూస్ వల్ల మెడిసిన్ ఓన్గా వాడుతున్నారు. సో మేము కౌన్సిలింగ్ చేసినప్పుడు మీరు డిప్రెషన్కి ఈ మెడిసిన్స్ వాడుతున్నారు అని అతన్ని
ఎంఎస్సీ చేసినప్పుడు మాకు తెలిసింది. సో అప్పుడు అతనికి చెప్పి మీరు ఇలా వాడకూడదు, ఒకసారి కన్సల్ట్ చేయండి డాక్టర్ని అని అన్నాం. అక్కడ అతని ఈగో హర్ట్ అయింది. సో ఆ తర్వాత కౌన్సిలింగ్ రావడం మానేశారు. ఈవెన్ వెళ్ళకుండా, కౌన్సిలింగ్కి రాకుండా, హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లో ఒక సాడిస్టిక్ బిహేవియర్ని చూపిస్తారు అతని ఈగో నేచర్ని. తర్వాత మెల్లిమెల్లిగా లేడీకి కౌన్సిలింగ్ ఇచ్చి అతన్ని మెల్లిగా తీసుకురావడం జరిగింది. అతని ఈగోని తను రియలైజ్ అయ్యి మెల్లిగా ఆ ఫ్యామిలీ అనేది బాగుండడం జరిగింది. అలాంటి వాళ్ళకి యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది ఉంటుందంట. ఖచ్చితంగా ఉంటుంది. ఈగోయిస్టిక్ నేచర్ ఉన్న వాళ్ళు నేను ఎవరి మాట వినను అంటారు, అలాగే ఎవరితో కలవని అంటారు. లోన్లీనెస్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు కదా. సో లోన్లీగా ఫీల్ అవుతారు. నేను ఎందుకు ఎవరి మాట వినాలి అనుకున్న వాళ్ళకి చుట్టూ బంధాలు కూడా ఎవరు ఉండరు. అవును. సో ప్రజెంట్ మీరు ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఇటువంటి ఈగో గురించి ఒక మెసేజ్. ఈగో అనేది ప్రతి మనిషిలో సాధారణంగా ఉండాల్సిందే, కానీ అది హెల్దీ ఈగో అయితే పర్లేదు. మీలో నెగిటివ్ ఈగో ఉందా, టాక్సిక్ ఈగో ఉందా, లేకపోతే ఇన్ఫ్లేటెడ్ ఈగో ఉందా, ఫ్రాజైల్ ఈగో ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలో ఆలోచించండి. కోపాలు, ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ మూడింటికి మధ్య తేడాను తెలుసుకోండి. ఎప్పుడైనా ఈగో ఇష్యూస్ వచ్చినప్పుడు అవతలి వ్యక్తిని క్షమించడం నేర్చుకోండి. మెయిన్ ఈగో ఉన్న వ్యక్తికి క్షమాగుణం ఉండదు. ఫర్గివ్నెస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తనలో ఎంపతి క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఎవరితోనో ఈగోయిష్గా బిహేవ్ చేసినప్పుడు అవేర్నెస్గా ఒకసారి ఆలోచించండి. అవతలి వాళ్ళతో మాట్లాడి చూడండి. ఒకసారి దాన్ని ఒకసారి జర్నలింగ్గా రాసుకోండి. అండ్ మెయిన్ క్షమించడం నేర్చుకోండి. అలాగే మీరు అవతల వాళ్ళని క్షమించండి. మీరు క్షమించబడాలి, అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని క్షమించాలి. అపాలజైజ్ అడగడం, అసలు ఈగో ఉన్న వాళ్ళు అపాలజీ అడగరు. సో అపాలజైజ్ చేయడం నేర్చుకోండి. ఈ నేర్చుకోవడం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఫ్యామిలీస్లో కానీ ఆఫీసెస్లో కానీ ప్రాపర్గా మన లైఫ్ అనేది ప్రాపర్గా వెళ్తుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మనోనేత్రం ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్ విత్ తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel